ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రధాన చౌరస్తాలో ఉన్నాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. పాలాభిషేక కార్యక్రమము రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, అదే విధంగా ఇంకా ఈ యొక్క జిల్లా మినిస్టర్ అంటే జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు, ఐటీ శాఖ మినిస్టర్ గారు, వారికి పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఏం జరిగింది రామగుండంలో, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఈ యొక్క పార్టీ ముందుకెళ్తుంది, మరి ఒకసారి ఇక్కడ గోదావరి పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, అదే విధంగా యువ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఒకసారి అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు? రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే మాట ఇచ్చినామో మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానీ, మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కానీ ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకుండా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో నిలుపుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 100 రోజులల్లో సుమారు 100 కోట్లకు పైగా ఇక్కడికి మరి బడ్జెట్ తీసుకురావడం జరిగింది. మరి స్థానికంగా రామగుండం నియోజకవర్గంలో గతంలో చూసినట్టయితే మరి గత పాలకులు నిర్లక్ష్యంతో అంకెల గారెడుతోని మరి ఒక ప్రకటనలకే పరిమితమైన వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మరి 100 కోట్లకు పైగా మరి ఇక్కడికి మరి బడ్జెట్ తీసుకురావడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత మౌలిక సదుపాయాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినారు మా ముఖ్యమంత్రి గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ, మా ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారు కానీ, మరి వారికి అందరితో మా పార్టీ పక్షాన, ప్రజల పక్షాన మరి అందరం కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. సీనియర్ నాయకులుగా మీరేమనుకుంటున్నారు? అంటే గోదావరి కానీ రామగుండం కార్పొరేషన్ గతం ఎలా ఉంది, ఇప్పుడు మీరు వచ్చినాక ఎలా జరుగుతుంది? ఈరోజు అఫీషియల్గా రామగుండం కార్పొరేషన్కు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మరి మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, మా స్థానిక ఎమ్మెల్యే వారితోని రామగుండంలో అభివృద్ధి శూన్యం గత ప్రభుత్వం, మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా రామగుండం ఎవరైనా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారి ద్వారా 100 కోట్లు తేవడం జరిగింది. అది అఫీషియల్గా కూడా లెటర్ రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు గెలిచి 3 నెలల లోపల రామగుండంలో 100 కోట్లు తెచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, మరి సంబంధించిన మా రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ గారికి, రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతూ మా ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నాడు, నేను అవినీతికి దూరం వస్తే ఎవరైనా మన కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ స్వచ్ఛంగా పనిచేయాలి, మన అవినీతిని అరికట్టాలి, రామగుండం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోనే అతడు ఈరోజు రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈ డబ్బులు తేవడం జరిగింది. మునుముందు కూడా 50 డివిజన్లో అతని నాయకత్వాన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వాటర్ ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఇంకా అనేక సమస్యలు తప్పకుండా, ఈ లక్ష్మీనగర్ రోడ్లు అయితేనేమి, ఇవన్నీ తప్పకుండా వారి ఆధ్వర్యంలో తప్పకుండా నెరవేరుస్తాయి. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది. ఒక దమ్మున్న లీడరు, ప్రజల మనిషి. ఎందుకంటే ఆయనకు ప్రజలంటే చాలా ఇష్టం. ఓడిపోయినా కూడా ప్రతి సంవత్సరం ప్రజలెంబడి తిరిగి అనేక సమస్యలు, గడప గడప కానీ, జోడో యాత్ర కానీ, గడప గడప తిరిగి అక్కడ ప్రజల సమస్యలు కానీ, కార్మిక సమస్యలు కానీ, విద్యార్థి సమస్యలు కానీ అనేక సమస్యలు తీసుకున్న నాయకుడు. ఎందుకంటే ఆయన గడప గడప తిరిగిన కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లం తప్పకుండా కన్సల్ట్ మినిస్టర్తో కానీ, గౌరవ ముఖ్యమంత్రితో కానీ, మా పెద్దలు శ్రీధర్ బాబు గారితో తప్పకుండా నిధులు తెచ్చి రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు. ఎస్, మీరు ఇక్కడ మనం చూస్తే మళ్ళీ మధు గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది అసలు? మీరు ఇప్పుడు యువ నాయకులు ఇక్కడ ప్రస్తుతం రామగుండం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అసలు రామగుండం అభివృద్ధి ఏ మేరకు తీసుకెళ్తుంది? బ్రదర్, యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు, పాలకులు కావచ్చు, ఇదిగో తీసుకొస్తాం అదిగో తీసుకొస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేశాను. 100 కోట్లు వస్తున్నాయి, అభివృద్ధి చేస్తున్నాం, అది ఇది అని చెప్పి. ఒక్కసారి మీరు ఆ ముందుకెళ్తే అక్కడ అశోక్ నగర్ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి పైలట్ మీద మీరు ఒక్కసారి దానిలో చూడండి ఎన్ని వేల కోట్లు ఉన్నది అనేది. అది గ్యారెడ్ తప్ప ఈ కూడలిలో 1-2 చేసిండ్రు.
అది తప్ప మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినామని చెప్పిండ్రు. మెడికల్ కాలేజీ మొత్తం సింగరేణి డబ్బులతో తీసుకొచ్చిండ్రు. కంప్లీట్గా గవర్నమెంట్ను మోసం చేసి గవర్నమెంట్ ప్రాజెక్టు కింద చూపించింది. అట్లా ప్రతి ఒక్కటి రోడ్లు చాలా వరకు కూడా అధ్వాన్నంగా తయారైనాయి. అది వాళ్ళ వల్లనే తయారైనాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఫండ్స్ ఒకటి కంప్లీట్గా తినేసిండ్రు, సింగరేణితోనే పెట్టించిండ్రు. అదొకటి. రెండోది, ఇక్కడ దమ్మున్న నాయకుడు మక్కన్ సింగ్ గారు వచ్చిన తర్వాతనే శ్రీధర్ బాబు గారి చలవతోని 100%గా ఫండ్స్ 3 నెలలనే వాళ్ళ దమ్ము ఏంటిదో వాళ్ళ సత్తా ఏంటిదో చూపించిండ్రు. మన జిల్లాల దమ్మున్న నాయకులు గొప్ప నాయకులు వీళ్ళు అని చెప్పడానికి అదొక్క ఉదాహరణ చాలు. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా యువ నాయకులు కూడా ఉన్నారు. వారితో యువ నాయకులు కూడా ఉన్నారు. యువ నాయకుల తర్వాత ఇంకా సీనియర్ నాయకులతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఒక యువ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అన్న, అసలు ఎట్లా ఉంది రామగుండం అభివృద్ధి, ఎలా చేయబోతున్నారు? రామగుండం అభివృద్ధి అంటే ఈరోజు మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ గారికి, అలాగే మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గవర్నమెంట్ వచ్చి 100 రోజులు కాలే, 100 రోజులనే 100 కోట్ల రూపాయల నిధులను రామగుండంకు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి, అంటే ఆయనకు నియోజకవర్గం మీద ఎంత పట్టు ఉంది, ఎంత ప్రేమ ఉంటే ఇంతగానం కొట్లాడి ఈ 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది అనే దానికే నిదర్శనం. ఆ 100 కోట్ల నిధులతోని ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా చూద్దాం.